ఏం చేస్తా అన్నారు. ఓయమ్మ ఏందమ్మా ఇదా చాప మీద చీర మీద బియ్యము భలే ఆరబెడతా అంటే రాత్రంతా బియ్యం నానబెట్టినామా అవి మరీ కూల్ అయిపోయినాయి అరుస్తా ఉండే చలి స్వెటర్లు ఆడేసేది అనేసనే ఎండకేసిన తర్వాత ఇంకా కొంచెం వెచ్చగా ఉండాలి అన్నారు. సర్లే బియ్యం పిండి కొట్టేసి ఇంకా చల్లబడుతుంది అనేసి బియ్యం పిండి పోయి మిషన్కి వేయించుకొని వస్తుంది. ఇంత పెద్ద మూటలో బెల్లం అనుకుంటాడారా? కాదు, జస్ట్ కింద కొడితే గ్రిల్స్ ఏమంటారు టైల్స్ పాడైపోతాయి అనేసి అటు కొడతాను గోతం వేసి కొడితే నల్ల బెల్లం అయితే నాకు నచ్చదు కదా, ఎందుకంటే కలర్ డామినేషన్ అనేసి. ఇంటి ముందర చేస్తున్నామంటే ఇంట్లో చేసి ఇల్లు వేడెక్కిపోతుంది అరిసెలకు అనేసి, అసలే స్వీట్ కదా, అందుకని బయట వచ్చేసి వాయుదేవుడితో చూడా వారు ఎందుకు అనుకున్నాం, కానీ అస్సలు ఒప్పుకోవాలి. వాయుదేవుడు ఒక్కసారిగా వారు చూపించాడు. ఇంకా మనకెందుకులే కొట్లాట, మనకు కొట్లాడంటే అసలు నచ్చదు కదా అనేసి ప్రశాంతంగా మిద్ది మీద చూడ అన్నీ రెడీగా పెట్టుకున్నామా. మా ప్రశాంతత మేము చేసుకుంటాను. మాకు ఏదైనా ప్రశాంతంగా ఉండవండి చాలా ఇష్టం. చూడండి గ్యాస్ ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే ఇట్స్ మీ యార్ ద గ్రేట్. నా వల్ల ఇదంతా. మా అయితే చూడండి పెద్ద గుండా పెట్టింది, గుండా పక్కన బెల్లం పాకం వేసింది, ఇంకో పక్క బియ్య పిండి. ఏమత్తా నా చేయమంటావా? వద్దులే అత్త, నీ ముందర నేను చేస్తాను, నువ్వు హట్ అవుతావా? చెయ్యి అయితే. ఏంటో మా అత్త అభిమానం అన్నీ మా అత్త. ఇంకెంత పని చేస్తే హెల్ప్ చేయకపోతే ఎట్లా అనేసి చిన్న రౌండ్స్ చేస్తున్నా అత్రాసాలకి. చూడండి మనం కూడా కష్టపడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.